ఏవండి, మీ దండాలు అయ్యాయా? త్వరగా రండి, షాప్ దగ్గరికి వెళ్ళి కోడిగుడ్లు తేవాలి. ఈయనొకడు దేవుడు దిగొచ్చేదాకా దండాలు పెడతానే ఉంటాడు. పైగా ఆ మంత్రాలు ఒకటి పైకి చదివితే నాకు మంత్రాలు రావని మాకు తెలిసిపోద్దని లోపలే చదువుకుంటాడు. అరే రాజు, నువ్వైనా లేవరా, షాప్కి వెళ్దువు గాని, అసలే వంటకి లేట్ అవుతుంది. దేవుడా, ఒక నెల నాన్ వెజ్ మానేసి ఖర్చులు తగ్గించుకోమని కార్తీక మాసం ఇచ్చావు. కానీ నాన్ వెజ్ ఖర్చుల కంటే వెజ్ ఖర్చులే ఎక్కువైపోయాయి స్వామి. ఉల్లిపాయలు కోస్తుంటేనే ఏడుపొచ్చేది, కానీ ఇప్పుడు కొంటుంటే కూడా ఏడుపొస్తుంది. టమాటా రంగు చూస్తే ముచ్చట, రేటు చూస్తే అలసట. పోనీ చిక్కుడుకాయలు కొందామంటే కేజీ 100. ఏంటి స్వామి ఇది? పైగా చిక్కుడుకాయ తొక్కలు బాగున్నాయనుకుంటే వాటిలో గింజలు పనికిరావు, గింజలు చిన్నగా ఉంటాయి. అలాగని గింజలు బాగున్నాయనుకుంటే తొక్కలు పనికిరావు, ముదిరిపోతాయి. దేవుడికి మీ కథలు చెప్పడం అయిపోతే ఇలా వచ్చి మా కథలు కూడా వినండి. ఇదొక్కతి, నేను చెప్పేది ఇది వినదు, అలాగని దేవుడితో చెప్పుకోనివ్వదు. అసలొక సామెత తప్పు రాశారు, అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కుని తిననివ్వదు అని. అక్కడ అమ్మ అనే పదం తీసేసి పెళ్ళాం అనే పదాన్ని పెట్టాలి. ఏంటే నీ గోల? కోడిగుడ్లేగా, ఆ డబ్బులు ఇలా ఇయ్యి, వెళ్ళి తీసుకొస్తాను. ఇంకా మీరు వెళ్ళనవసరం లేదులే. ఏ, వేరే కూర ఏదైనా వండేసావా? కోడిగుడ్లు తేవడానికి నా కొడుకెళ్ళాడు. ఏంటి, రాజుగాడు ఇంత పొద్దుటే లేసి నువ్వు చెప్పిన పని చేయడానికి వెళ్ళాడా? అయితే ఈ రోజు ఎవడికో మూడింది. మీరు చేయలేని పని నా కొడుకు చేశాడని మీకు కుళ్ళు. అన్నం తిన్నావా? బిర్యానీ చెయ్యలేదు అన్నయ్య. ఇంత త్వరగా ఎలా చేయడం? త్వరగా పూనుకుంటాడు, త్వరగా అంతా. ఈ టీవీ ఒకటి ఎప్పుడు ఆగిపోతుందో ఎప్పుడు ఆన్ అవుతుందో తెలీదు. బాగు చేయించమంటే మీరు బాగు చేయించరు. ప్రముఖ రాజకీయవేత్త అవధం ఆనందరావు కన్నుమూత. నేను చెప్పానా నీ కొడుకు పని చేస్తుంటే ఎవడికో మూడిందని? అక్కడ వాడికి మూడింది. ఏంటి మూడుంది ఏడుంది అంటున్నారు? ఆయన మాటలకేం గాని నువ్వేంటి కోడిగుడ్లు తేకుండా వచ్చావు? నువ్వే కదమ్మా పగలని కోడిగుడ్లు తెమ్మన్నావు. అక్కడ అన్ని పగలగొట్టి చూశాను, అన్ని పగిలాయి, అందుకే తేలేదు. మరి నువ్వు పట్టుకెళ్ళిన 500 నోటేదిరా? గుడ్లు పగలగొడితే షాప్ వాడు ఊరుకుంటాడేంటి? వాడు తీసుకున్నాడు. అంటే 500 రూపాయల గుడ్లు పగలగొట్టేశావా? కాదు, 1000 రూపాయలవి పగలగొట్టాను. మిగతా 500 తర్వాత తెచ్చి ఇవ్వమన్నాడు. పతిత్తు పెసరెట్లేస్తే పెనం సిగ్గుతో మొగ్గలేసిందంట. నీ కొడుకు పనులు కూడా అలాగే ఉన్నాయి. నువ్వు నా పరువు మొత్తం తీసావురా. గుడ్లు పగలగొట్టి చూడ్డానికి నేనేమైనా తింగరోన్నా? మళ్ళీ నన్ను ఎప్పుడు పొద్దుటే లేపి పనులు చెప్పకుండా ఉండడానికి చిన్న జలక్కిచ్చానంతే. ఇప్పుడు నేనిస్తారా నీకు జలక్కు? వామ్మో, వామ్మో, మా నాన్నకి గాని దొరికింటే ఈ పాటికి నా వీపు విమానం మోతే మోగిపోయేది. నీది వీపు అయితే బాగానే ఉంది, నాది వీపు అయితే ఆల్రెడీ మోత మోగిపోయింది. అరే సులేమాన్, నువ్వెప్పుడొచ్చావురా? నీది వల్ల నాది పాప, నాది వీపు బద్దలు కొట్టి వీధి చివరకు గెంటేసింది. నేనా? నేనేం చేశాన్రా? నీది ఏమి చేసిందా? నీకి ఇంట్లో ఏదైనా పని చెప్తే కరెక్టుగా చేస్తే మళ్ళీ మళ్ళీ చెప్తారు, తేడాగా చేస్తే ఎప్పుడు చెప్పరని విధవ సలహాలిచ్చింది. నాది పప్ప 1 కిలోన్నర మటన్ ఇచ్చి ఒక ఇంట్లో ఇచ్చి రమ్మంది. నాది నీది మాట విని అసలింట్లో ఇవ్వకుండా పక్కింట్లో ఇచ్చింది. వాళ్ళు వెజిటేరియన్స్ అంట. మాకి ఇంటికి నాన్ వెజ్ పంపుతావా అంటూ వాళ్ళది మా పప్ప దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకుంది. అవునా? మరి మీ పప్పా ఏం చేశాడ్రా? నాది పప్ప వాళ్ళకి అయితే సారీ చెప్పింది, నాకి అయితే బెండు తీసింది. అరే గట్టిగా మాట్లాడకు, రాఖీగాడు బిట్టుగాడు వస్తున్నారు. అరే నాకి కంటికి ఏదో అయ్యింది. రాఖీ బిట్టు ఇద్దరే వస్తుంటే నాకి ముగ్గురులా కనిపిస్తుంది. అయ్యింది నీ కళ్ళకి కాదు, నీ మెదడికి. వచ్చేది ఇద్దరు కాదు, ముగ్గురే. ఇంకొకడు మన క్లాస్మేట్ డేవిడ్ గాడు. ఏరా సూరి, బాగున్నావా? సారీ, ఇప్పుడు నీ పేరు డేవిడ్ కదూ? నువ్వేంట్రా ఈరోజు ఇలా వచ్చావు? అది నువ్వేంట్రా అది అంటూ నిలుగుతున్నావు? రేపు క్రిస్మస్ పండుగ కదరా, మనల్ని వాళ్ళ ఇంటికి పిలవడానికి వచ్చాడు.
మరి పిలవడానికి వచ్చిన వాడివి మాకు పిలుపు చెప్పకుండా చేతులు నలుపుకుంటూ చూస్తావేంట్రా? ఏం కాదురా, మీరు నన్ను గణపతి ఉత్సవాలకి విజయదశమికి పిలిచినా నేనెప్పుడూ రాలేదు. ఎందుకంటే హిందూ దేవుళ్ళ ప్రసాదం తినకూడదని మా మత ధర్మం. అందుకే నేనెప్పుడూ రాలేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిస్తే వస్తారో రారో అని ఆలోచిస్తున్నాను. ఏంట్రా మత ధర్మమా? అసలు మీ మతానుకున్న ధర్మమేంటో నీకు తెలుసారా? పూర్వం నుంచి క్రైస్తవుడిగా పుట్టి క్రైస్తవుడిగా పెరిగిన వాళ్ళకి ఏ మత భేదాలు ఉండవురా. వాళ్ళు హిందువుల గుడిలో భోంచేస్తారు, హిందువుల గుడికి చందాలిస్తారు, వాళ్ళ చర్చికి ఏమైనా కావాలంటే హిందువులను అడుగుతారు. కానీ మీలా మధ్యలో మతం మారి పేరు మార్చుకున్న వాళ్ళే ఇలా పనికిరాని మతభేదాలు చూపిస్తారు. అది అలా అడగరా రాజు. మా సులేమాన్ గాడు ఉన్నాడు, వాడు ముస్లిం. వాడి మతానికి మా మతానికి చాలా వ్యతిరేకం. అయినా మా మధ్యలో ఎప్పుడు మతభేదాలు ఉండవు. వాడింట్లో పండగ వస్తే మా ఇంట్లో పండగ వచ్చినట్టే, మా ఇంట్లో పండగ వస్తే వాడింట్లో పండగ వచ్చినట్టే. సారీరా, నన్ను క్షమించండి. కానీ మీ నలుగురు మాత్రం మా ఇంటికి భోజనానికి రండి. సారీరా, మీ ఇంటికి మేము రాలేం. అదేంట్రా, మీకు మతభేదాలు లేవన్నావు, మరిప్పుడు మా ఇంటికి రానంటున్నావు? మీ ఇంటికి రానన్నాను గాని క్రిస్మస్ పండక్కి వెళ్ళనని చెప్పలేదు కదరా. ఆల్రెడీ మాకు మన చర్చి జాస్వా పాస్టర్ గారు క్రిస్మస్ పండగ రోజు అన్నీ మమ్మల్ని దగ్గరుండి చూసుకోమని మాట తీసుకున్నాడు. ఆయన కోసం మేము ఏదైనా చేస్తాం. ఎందుకో తెలుసా? ఆయన క్రిస్టియన్ అయినా, ఒక చర్చికి పాస్టర్ అయినా ఇతరుల మత ధర్మాన్ని కూడా గౌరవిస్తాడు. వాళ్ళ చర్చికి వచ్చిన హిందూ ముస్లింలలో పేదవాళ్ళకు కూడా సేవ చేస్తాడు. అందుకే రేపు ఆయన పండుగను దగ్గరుండి మా పండుగలా జరిపిస్తాం. రాజు, నీ మాటలు వింటుంటే ఇన్నాళ్ళు మీకు దూరమై నేను చాలా కోల్పోయాననిపిస్తుంది. సరేరా, ఇక నేను వెళ్తాను. అరే డేవిడ్, మతం అంటే దేవుడి పేరు మారుతుంది, అంతేగాని దేవుడు మారడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మన కష్టమే మన దేవుడు. మనోడికి భలే క్లాస్ పీకెవరా? నేను క్లాస్ పీకలేదు, అర్థమయ్యేలా చెప్పానంతే. అరే రాజు, పాస్టర్ గారు శాంతా క్లాస్ వేషం వేయడానికి ఎవరినైనా చూడమన్నారు కదరా. నీది ఉండగా వేరే ఎవరిదో ఎందుకు? అది వేషం నీది వేసేయ్. అరే, నువ్వు ఎక్స్ట్రాలు చేసావంటే ఆ వేషం నీ చేత వేయించేస్తాను. అవునరా, శాంతా క్లాస్ వేషం వేయడానికి మనకి ఎవరున్నారు? మనకి కావలసింది రేపు కదరా. ఈ లోపల ఎవడో ఒకడు వస్తాడులే. వస్తాడ్లే ఏంటి, వచ్చేస్తున్నాడు. అవునరా, మన మాస్టర్కి గాని శాంతా క్లాస్ వేషం వేసామే అనుకో అదిరిపోతుంది. నమస్తే మాస్టారు, ఇప్పుడే మేము మీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంట్రా కన్నా, మీరు నా గురించి మాట్లాడుకుంటున్నారా? ఎందుకో చెప్పండిరా కన్నా. మీరు ఎవరి గురించైనా ఆలోచిస్తే వాడికి మూడటమో లేక కూడటమో ఏదో ఒకటి జరిగిద్దిరా కన్నా. భయపడకండి మాస్టారు, మీకు కూడేదే గాని మూడేది కాదు. అది సరేగానరా కన్నా, నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చానరా కన్నా. అవునా? ఎందుకు మాస్టారు? నాకొక హెల్ప్ చేయాలి. మాస్టార్ని మనం హెల్ప్ అడుగుదాం అనుకుంటే ఆయనది ఏంటి మనల్ని హెల్ప్ అడుగుతుంది? నువ్వు ఆగరా. చెప్పండి సార్, మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? ఏం లేదరా కన్నా, మీ నలుగురు రేపు జాస్వా పాస్టర్ కన్నా చర్చికి క్రిస్మస్ పండక్కి వెళ్తారు కదరా కన్నా. వెళ్తాము. మిమ్మల్ని కూడా తీసుకెళ్ళమంటారా? అబ్బా, అది కాదరా కన్నా. అక్కడ డిన్నర్ కోసం చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు చేస్తారు కదరా కన్నా. ఆ వంట వీడియోలు తీసి నాకు ఇచ్చారే అనుకో, నేను ఆ వీడియోలని మా పుచ్చకాయల వారి పచ్చి పులుసు ఛానల్లో పెట్టుకుంటానురా కన్నా. మీ పుచ్చకాయల వారి పచ్చి పులుసు ఛానల్లో పచ్చి మాంసాల వంటకాల గురించి పెడితే చూసే వాళ్ళు వీడియో కింద చెయ్యని కమెంట్ పెడతారు మాస్టారు. అరే కన్నా, కామెంట్ ఏమని పెట్టినా పేమెంట్ మామూలుగానే వస్తది కదరా కన్నా. అబ్బో, పేమెంటు? ఇంతకీ మీ వీడియో ఎంతమంది చూస్తారేంటి? ఎంతమంది చూడటం ఏంట్రా కన్నా, నా ప్రతి వీడియోని 5,000 మంది చూస్తున్నారా కన్నా. అవునా? అయితే మీ వీడియోలో ఒక్క వీడియోకైనా వ్యూకి పైసా చప్పున 5,000 వ్యూస్కి 50 రూపాయలైనా వచ్చిందా మాస్టారు? రాలేదురా కన్నా, రప్పించాలనే నా కోరిక. అయితే ఈ వీడియోలు ఛానళ్ళు పక్కన పెట్టి రేపు నేను చెప్పిన పని చేసారే అనుకో, మీకు 5,000 వస్తాయి. ఏంట్రా కన్నా, 5,000? అయితే నాకు ఓకేరా కన్నా. మరి కష్టమైన పని అయితే నేను చేయలేనురా కన్నా. అది పెద్ద కష్టం కాదు మాస్టారు, మీరు రేపు మన చర్చి దగ్గర ఒక వేషం వేయాలంతే. ఏంట్రా కన్నా, నేను చర్చి దగ్గర వేషాలు వేయాలేరా కన్నా? చూసేవాళ్ళు మాస్టర్ చర్చి దగ్గర వేషాలు వేస్తున్నాడు అనుకుంటారు కదరా కన్నా. అలా ఎవరు అనుకోరు మాస్టారు, ఎందుకంటే మీరు వేసే వేషంలో మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు. అవునేరా కన్నా, అది ఏం వేషం రా కన్నా? శాంతా క్లాస్ వేషం మాస్టారు. ఏంటి, శాంతా క్లాస్ వేషమేరా కన్నా? నేనేంటి ఆ ముసలోడి వేషం వేయడమేంట్రా కన్నా? అందరూ శాంతా క్లాస్ అని జోకర్లా చూస్తారా కన్నా.
తప్పు మాస్టారు. శాంతాక్లాజ జోకర్ కాదు, ఆ దేవుడి కంటే గొప్పవాడు. ఎందుకో తెలుసా? సెయింట్ నికోలస్ అనే ఒక వృద్ధుడు చాలా పెద్ద కోటీశ్వరుడు. ఆయన రోజు కాలక్షేపం కోసం నడుచుకుంటూ బయటికి వెళ్ళేవాడు. అలా ఆయన వెళ్లే దారిలో చాలా కుటుంబాలు ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, తినడానికి సరైన తిండి లేక, పిల్లలతో చలికి వణుకుతూ రోడ్ల పక్కన పడుకోవడం చూశాడు. ఒకరోజు సెయింట్ నికోలస్ శాంతాక్లాజ అనే పేరు పెట్టుకొని, తెల్లని గడ్డంతో, ఎర్రని టోపీ, ఎర్రని కోటు వేసుకొని, చేతికర్ర పట్టుకొని, బట్టలు, తినడానికి తిండి పదార్థాలు, పిల్లలు ఆడుకోవడానికి ఆట బొమ్మలు, కప్పుకోవడానికి దుప్పట్లు తీసుకొని మంచులో తడుస్తూ వెళ్ళి రోడ్డు పక్కన పడుకున్న వాళ్ళని లేపకుండా పిల్లల దగ్గర ఆట బొమ్మలు, పెద్దవాళ్ళ దగ్గర బట్టలు, తిండి పదార్థాలు, ఇంకా డబ్బులు, బంగారు నాణ్యాలు పెట్టి నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటే నిద్రలో నుంచి మెలకువ వచ్చిన వాళ్ళు చూసి ఆ రోజు క్రిస్మస్ పండగ కావడం వల్ల ఆ దేవుడే శాంతాక్లాజ రూపంలో వచ్చి ఇవన్నీ ఇచ్చాడనుకున్నారు. కానీ శాంతాక్లాజ అక్కడితో ఆగకుండా అలా అందరికీ సహాయం చేస్తూ పిల్లలకి గిఫ్ట్లు ఇస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. అరే కన్నా, ఇన్నాళ్ళు ఆయన గొప్పతనం గురించి నాకు తెలియదురా. ఈ రోజు నువ్వు నాకు తెలిసేలా చేసావురా కన్నా. రేపు ఆయన వేషం నేనే వేస్తానురా. కానీ డబ్బుల కోసం కాదురా కన్నా, ఫ్రీగానేరా. క్రిస్మస్ వచ్చింది, యేసయ్యను తెచ్చింది, వెలుగును నింపింది, చీకటి పోయింది. క్రిస్మస్ వచ్చింది,